నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఇక ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వారి ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందించింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసులలో ఈ కార్ రేస్ ఫారంలో కూడా ఒకటైతే గత కొంతకాలంగా అది విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఏసీపీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ నివేదిక ఒకవైపు విజిలెన్స్ కమిషన్ కూడా విజిలెన్స్ కి కూడా అప్పగించింది. అయితే ఒక 2-3 రోజుల్లోనే విజిలెన్స్ విచారణ చేసి పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరడంతో తాజాగా విజిలెన్స్ కమిషన్ కూడా వాళ్ళ యొక్క నివేదికను సమర్పించింది. వాళ్ళ నివేదికలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఏసీబీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో స్టడీ చేయడంతో పాటు వీళ్ళు కూడా కొంత విచారణ చేశారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేసిన తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో అందులో బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు కావచ్చు, వీళ్ళిద్దరిని బాధ్యులను చేస్తూ ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలంటే కూడా నివేదికలో పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఏదైతే ఈ కార్ ఫార్మ్ అంశం బయట నుంచి కూడా దాని అంశాన్ని ఏసీపీకి అప్పగించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఏసీపీ దాదాపుగా 8 నెలల పాటు కూడా విచారణ కొనసాగించింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ అందులో పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ ఆ ప్రాసెస్ కొనసాగడానికి కూడా కేటీఆర్ బాధ్యత అని చెప్పేసి తేలడంతో పూర్తి స్థాయిలో ఒకవైపు కేటీఆర్ తో పాటు జిహెచ్ఎంసీ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ తో పాటు ఐఎస్ అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. మొదట ఈ వీళ్ళను బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ లను విచారించిన తర్వాత జనవరిలో కేటీఆర్ ని విచారించింది. కేటీఆర్ విచారించిన తర్వాత మరొకసారి ఇటు ఇద్దరిని కూడా విచారించడము, అట్లా దాదాపుగా వీళ్ళిద్దరిని మూడు సార్లు, కేటీఆర్ ను 2 సార్లు విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఏసీపీ దాదాపు 8 నెలల కాలం పాటు విచారణ పూర్తి చేసి ఒక నివేదికను సమర్పించింది. అయితే అందులో అంటే ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు, పూర్తి స్థాయిలో అప్పుడు ఎలక్షన్ కోడ్ కండక్ట్ అమల్లో ఉంది, ఒకవైపు ఆర్బీఐ నుంచి కావచ్చు, ఇటు గవర్నర్ నుంచి కావచ్చు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఏకపక్ష తీర్మానం, ఏకపక్ష నిర్ణయం తీసుకుంటూ పూర్తి స్థాయిలో కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ ఫార్ములాకు సంబంధించి చర్యలు చేపట్టారని చెప్పేసి విచారణ. అయితే 3 సీజన్లు అంటే 3 ఏళ్ళు 4 సీజన్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో మొదటి సీజన్ 9, 10, 11, 12 కి సంబంధించి 9th సీజన్ పూర్తయింది. అయితే ఆ 9th సీజన్ కి సంబంధించి కొంత ఏదైతే ఈ కార్ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ఇటు ఎస్జెన్ నెక్స్ట్ సంస్థకు సంబంధించి మధ్య వివాదాలు తలెత్తడంతో ఏదైతే మొదటి సీజన్ ఏదైతే ఉందో సంబంధించినటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకపోవడం ఈ మధ్య కొంత వివాదం జరిగింది. అయితే తర్వాత ఈ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ఈ సీజన్ ని మేము అంటే ఆపేస్తున్నాము, కంటిన్యూ చేయట్లే అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని తర్వాత ఏదైతే కేటీఆర్ కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో దాన్ని రన్ చేయాలని చెప్పేసి కూడా 10 నిర్వహించాలని చెప్పేసి కూడా దానికి అనుగుణంగా కూడా చర్యలు చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో 4 సీజన్లకు సంబంధించి 600 కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి
చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ఒకే సీజన్ జరగడంతో అది 54 కోట్ల వరకే పరిమితం అయ్యింది. లేదు అంటే పూర్తి స్థాయిలో మరొకసారి బీఆర్ఎస్ అధికారంలో కోసం మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 600 కోట్లు మాత్రం గండిపడేది అని చెప్పేసి కూడా ఆ ఏసీబీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ ని బాధ్యులను చేస్తూ A2, A3లను అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు సంస్థ ప్రతినిధులుగా ఉన్నటువంటి మరొక ఇద్దరిని A4, A5 గా ఏసీబీ గుర్తిస్తూ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఒకవైపు ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరింది ఏసీబీ. అయితే ప్రభుత్వం తరపున సిఎస్ కూడా కేటీఆర్ పై వాళ్ళకు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతం పైన చర్య గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉంది. గవర్నర్ నిర్ణయం ఏంది, గవర్నర్ తర్వాత ఏం చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఏసీబీ విజిలెన్స్ కూడా విచారణ చేసి ఇందులో పూర్తి స్థాయిలో అంటే అక్రమం జరిగింది అని చెప్పేసి కూడా విజిలెన్స్ గుర్తించడము, ఆ విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని బాధ్యులను చేస్తూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇచ్చింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుందని మాత్రం మనము వేచి చూడాల్సినటువంటి అంశం అయితే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.